వెల్కమ్ టు యోయో టీవీ. మొత్తానికి పోలింగ్ అయితే 4వ దశ పోలింగ్ తెలంగాణలో కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే బీజేపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ అనేది మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అక్క నమస్తే. చెప్పండి, మొత్తానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంటే బీజేపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే మేము ఖచ్చితంగా గెలుస్తామనేటువంటి నమ్మకం, ప్రజల ఆశీర్వాదం, నరేంద్ర మోడీ గారు మరొకసారి ఎంపీగా ప్రధానమంత్రిగా కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇవాళ ఇక్కడ చూస్తున్నారు, కరీంనగర్ పార్లమెంట్ ఆత్మీయ సమావేశం దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ఎన్ని వేల మంది కార్యకర్తలు వచ్చినారు, ఎంతమంది పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సంజయ్ అన్నను విష్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలవబోతుందని చెప్తున్నటువంటిది మీరు చూస్తున్నారు. చాలామంది ఎంపీ అభ్యర్థులు కూడా పోటీ చేసినటువంటి వాళ్ళంతా కూడా మీకు గోమాస శ్రీనివాస్ గారు వచ్చినారు, సైదిరెడ్డి గారు వచ్చినారు, మన వరంగల్ అభ్యర్థి ఆరు రమేష్ గారు వచ్చినారు, మైబాద్ అభ్యర్థి సీతారాం నాయక్ గారు వచ్చినారు, ఆల్రెడీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ గారు వచ్చినారు, ధన్పాల్ గుప్తా గారు వచ్చినారు. ఇట్లా అనేక మంది బీజేపీ నాయకులు కూడా వచ్చినారు. ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఉన్నారు, కార్యకర్తలు కూడా వచ్చినారు. డెఫినెట్గా బీజేపీకే ప్రజలంతా ఓటు వేసినారు, ఆశీర్వదించినారు. 9 స్థానాల నుంచి 12 స్థానాల దాకా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి. మొత్తానికి పోలింగ్ చూసుకున్నట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల కంటే కొంచెం చాలా తగ్గింది. ఎందుకు తగ్గింది? అసలు తగ్గిన చోట్ల ఎవరికి లాభం జరుగుతుంది? పోలింగ్ పెరిగిన చోట ఎవరికి లాభం జరగబోతుంది? అంటే సహజంగా ఎప్పుడైనా కూడా అసెంబ్లీ ఎన్నికలకును మీకు పార్లమెంట్ ఎన్నికలకు పోల్చినప్పుడు అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికల కంటే ఎక్కువ పడుతుంది పోలింగ్. మీకు అసెంబ్లీ కంటే కూడా స్థానిక సంస్థలకి ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే ఏదైతే సైజు తగ్గుతున్నా కొద్దీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఓటర్ల మీద. కాబట్టి డెఫినెట్గా ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్ అని చెప్పేసి పోటీ చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళని పిలిపించుకునే అవకాశం ఉంటుంది. బట్ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి ఏంటంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కాబట్టి సో ఎక్కడో ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువ మంది రాకపోవటం ఒకటి, లేదంటే ఇక్కడ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ఓటు వేయకపోవటం ఒకటి, దానివల్ల కొంత పర్సంటేజ్ జనరల్గా తగ్గుతుంది. బట్ లాస్ట్ టైం కంటే కంపేర్ చేస్తే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు పెరిగింది పోలింగ్ పర్సంటేజ్. కాబట్టి ఆ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అంతా కూడా బీజేపీకి వచ్చినటువంటి అనుకూలమైనటువంటి పర్సంటేజ్. సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, బీజేపీ తెలంగాణకి ఇచ్చింది ఏం లేదు, గాడిది గుడ్డు అని చెప్తున్నారు. మరి గాడిది గుడ్డును నమ్ముతారా ప్రజలు? 6 గ్యారెంటీలు నమ్ముతారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ సింబల్ చెయ్యి అనేది జనం మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ సింబల్ ఏంటిదంటే గాడిద గుడ్డు 0 అని చెప్పేసి ఆయన రిజిస్టర్ చేసినారు. ఆయన చెయ్యి గుర్తుంది కదా పట్టుకొని పోవాలి పోయిన కాడికల్లా, అది బంద్ పెట్టేసి ఆయన నెత్తి మీద ఒక గాడిద గుడ్డును పట్టుకొని తిరిగినాడు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గాడిద గుడ్డు అనేటువంటిది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, చేయలేదు. 15,000 రైతు బంధు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, నెల ఇవ్వలేదు. ఇవాళ నిరుద్యోగ భృతి 4,000 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. పెన్షన్స్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. చెప్పుకుంటా పోతే చాంతాడంత లిస్ట్ ఉంది కదా. 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీలో ఉన్నటువంటి ఒక్క హామీ ఉచిత బస్సు మాత్రమే అమలు చేసి మిగిలినటువంటి అన్నిటి కూడా గాలికి వదిలేసి జనాల నెత్తి మీద గాడిద గుడ్డు పెట్టింది. గాడిద గుడ్డు పెట్టడం అనేటువంటిది ఎంత అబద్ధమో, రేవంత్ రెడ్డి గారి 6 గ్యారంటీలు అమలు అవ్వడం అనేది అంతే అబద్ధము. ఖచ్చితంగా రేపొద్దున ప్రజలు నిలదీస్తారు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ ఆల్రెడీ అయిపోయినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినారు. బీజేపీ చెప్పింది అంటే గ్యారంటీ అంటే మోడీ గారికి గ్యారంటీ చెప్పింది చేసేటువంటి పార్టీ. కాబట్టి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేసినారు, మమ్మల్ని ఆశీర్వదించినారు. రేపొద్దున జూన్ 4వ తారీఖు నాడు ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత అంతా కూడా కనిపిస్తుంది. ఓకే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మాకు బీఆర్ఎస్కు ఈసారి 10 నుంచి 12 స్థానాలు రాబోతున్నాయి. వస్తే అది కేంద్రంలో ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండదు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇండియా ప్రభుత్వం కావచ్చు. ఈ ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్పుడు సపోర్ట్ చేయమని అడిగితే మేము అప్పుడు తెలంగాణకి ఏమి ఇవ్వబోతున్నారని మేము తెలంగాణ ప్రజల తరఫున అడుగుతామంటారు. ఎలా ఉండబోతుంది? 10 నుంచి 12 స్థానాలు రాబోతున్నాయా? అంటే సార్ క్యాల్ తప్పిండు, ఏం చేస్తాం ఇక దానికి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు పెద్ద మనిషి వారంటే అందరికీ గౌరవం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. సో పెద్దవారు కాబట్టి వారు ప్రజల నాడి ఎరిగి పోలింగ్ సరళని గుర్తించి వారికి ఉండేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వారికి ఉంటాయి. దాన్ని బట్టి మాట్లాడితే గౌరవంగా అనిపిస్తుంది. గెలుపు ఓటములు అనేటువంటిది సహజం. ఇవాళ వాళ్ళు ఓడిపోవచ్చు కాక మేమేం వాళ్ళని ఓడిపోయినందుకు వాళ్ళని తక్కువ చేసి చూడట్లేదు. కానీ వాళ్ళు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడి బీఆర్ఎస్కు 12 సీట్లు వస్తాయని, కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారు అవుతారని అట్లా మాట్లాడితే ఏమవుతుందంటే ప్రజల్లో పలచనవుతారు. రాజకీయ వర్గాల్లో కూడా అంటే ఇది కేవలం క్యాడర్ కాపాడుకోవడానికి వాళ్ళకి భరోసా ఇస్తున్నట్టు అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది అసలు? అంటే క్యాడర్ ఏమన్నా అంత అమాయకులా అండి? ఓట్లు వేయించేదే క్యాడర్ కదా. ఇప్పుడు మీకు మీ ఊరికి నేను వచ్చి మీ ఊర్లో మొత్తం మెజారిటీ వచ్చి పలానోళ్ళు గెలుస్తున్నారు అని అంటే మీ ఊర్లో ఎవరికి ఓట్లు పడ్డాయో మీకు తెలుస్తుంది.
ఇవాళ క్యాడర్ అందరికీ తెలియదా? మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాడర్ అసలు పనిచేసిందా, పనిచేయలేదా, బీఆర్ఎస్కి అసలు ఓట్లు పడ్డాయా, పడలేదా, క్యాడర్కు తెలియదా? కాబట్టి ఇటువంటి అబద్ధాలన్నీ ఏంటంటే ఏదో ఇక ఏం చెప్పాలో తెలియక సార్కు అంత ఆగమాగం అయిపోయి వాస్తవాలు అర్థం కాక వాస్తవాలకి దూరంగా మాట్లాడుకుంటూ వారికి ప్రధానమంత్రి కావాలన్న కళ ఉండే, వారి కొడుకు ముఖ్యమంత్రి కావాలన్న కళ ఉండే, కాబట్టి వాళ్ళిద్దరి కళలు నెరవేరకపోవటం వల్ల అట్లా ఆగమాగం అయిపోయి మాట్లాడుతుంది. ఓకే, అంటే ప్రధాని గారు వచ్చారు, మొదటి ప్రధాని వేములవాడకు వచ్చారు. వేములవాడ ఏ రకంగా డెవలప్ కాబోతుంది? సో అదే వేదిక పైన మీరు కూడా ఉన్నారు, మీ సమక్షంలో కూడా చెప్పారు బండి సంజయ్ గారు ఆల్రెడీ గెలిచినట్టే, ఓన్లీ మీరు పాత మెజారిటీని బ్రేక్ చేయండి అని చెప్తున్నారు. అంత వచ్చే అవకాశం ఉందో? కరీంనగర్లో ఎలా ఉంది పరిస్థితి? వేములవాడ ఎలా డెవలప్ అవుతుంది ఫస్ట్ చెప్పండి. డెఫినెట్గా అంటే వేములవాడ ఒకటే కాదు, మామూలుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా ప్రసాద్ స్కీమ్ అనేటువంటిది ఒకటి పెట్టి దేవాలయాలకు ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి ఆ నిధుల ద్వారా దేవాలయాలు అభివృద్ధి చెందించాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారు ఆ స్కీమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పేసి వేములవాడకు సంబంధించినటువంటి ప్రసాద్ స్కీమ్ కింద ఒక లెటర్ కూడా రాయలేదు. అప్పుడు బండి సంజయ్ గారు 4-5 సార్లు కాదు, ఒక 10 సార్లు డిమాండ్ చేసినారు, ఒక్క లెటర్ రాయండి పైసలు నేను పట్టుకొస్తాను, ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ లెటర్ పోవాలి, అది చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తారా మనం చూడాలి. కాబట్టి డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు వచ్చినారు. ఇవాళ దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులు కూడా వారు తీసుకున్నారు. తద్వారా భారతీయ జనతా పార్టీని కూడా రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఇచ్చినడని మేము భావిస్తున్నాం. మీరు అడిగినట్టు పోయినసారి మెజారిటీ బ్రేక్ చేసి ఖచ్చితంగా 2 లక్షల మెజారిటీతో మేము గెలవబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి అయితే 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలవబోతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. దేశవ్యాప్తంగా 400 సీట్లు ఖచ్చితంగా బండి సంజయ్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు రాణి రుద్రమ గారు చెప్తున్న విషయం. థ్యాంక్ యూ.